గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. చూడండి, మా డ్రాయింగ్ క్లాస్ వచ్చేసరికి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి సెక్షనల్ వ్యూస్. ఓకేనా? సెక్షనల్ వ్యూస్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అని అంటే 10 మార్క్స్ ఎస్ఏ వస్తుంది. ఓకేనా? 10 మార్క్స్. సెక్షనల్ వ్యూస్ అంటే ఏంటి, సెక్షనల్ వ్యూస్ ఎలా డ్రా చేస్తాం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. మనం సెక్షనల్ వ్యూస్ అసలు ముందు వ్యూస్ అంటే ఏంటో చెప్పాను మీకు. వ్యూస్ అంటే ఏంటి? వ్యూస్ మీన్స్ ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ. వీటిని ఏమంటామంటే వ్యూస్ అంటాం. ఓకేనా? వీటిని ఏమంటాం? వ్యూస్ అని అంటాం. అదే సెక్షనల్ వ్యూస్ అంటే ఏంటి? ఐదర్ పిరమిడ్ని కానీ అండ్ ప్రిజమ్స్ని కానీ, ఓకేనా, ప్రిజమ్స్ని కానీ పిరమిడ్ని కానీ కట్ చేసామనుకోండి. ఇదేంటి? పిరమిడ్. ఇదేంటి? ప్రిజం. ఓకేనా? దీన్ని వచ్చేసరికి పిరమిడ్ అంటాం, దీన్ని వచ్చేసరికి ప్రిజం అంటాం. అదే ఈ పిరమిడ్ని కట్ చేసామనుకో సమ్ యాంగిల్తో కానీ, ఓకేనా, అంటే ఇంక్లైన్డ్గా కానీ సమ్ యాంగిల్తో కానీ, ఇంక్లైన్డ్ కానీ, ఓకేనా, లేదంటే సమ్ డిస్టెన్స్ మీన్స్ పాయింట్ అన్నట్టు. ఓకేనా? డిస్టెన్స్తో కానీ పాయింట్తో కానీ కట్ చేసామనుకోండి. ఓకేనా? అదే ప్రిజంనైనా పిరమిడ్నైనా డిస్టెన్స్ ఇచ్చి కట్ చేయమన్నా లేదా యాంగిల్ ఇచ్చి కట్ చేయమన్నా సరే, మనం కట్ చేసినప్పుడు ఈ పిరమిడ్ ఏమవుతుంది, ఉన్న 2 ఎడ్జెస్ కూడా ఐదర్ ఈ 2 ఎడ్జెస్ ఏమవుతాయి, కట్ అవుతాయి. సో ఇలా కట్ అయిన ఈ పార్ట్ ఏమవుతుంది, రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? ఇదేమవుతుంది, ఈ పిరమిడ్ వచ్చేసరికి రిమూవ్ అయిపోతుంది. మనం సెక్షన్ అని దేన్ని అంటామంటే సమ్ యాంగిల్తో కానీ డిస్టెన్స్తో కానీ పిరమిడ్ని కానీ ప్రిజంని కానీ కట్ చేస్తున్నాం అనుకోండి, ఈ కటింగ్ పార్ట్ని ఏమంటామంటే సెక్షన్ అని అంటాం. ఓదేనా? మాట్లాడకండి. దీన్ని ఏమంటామంటే సెక్షన్ అంటాం. ఓకేనా? ఆర్ కటింగ్ అంటాం. ఓకేనా? సెక్షన్ ప్లేన్ ఆర్ కటింగ్ ప్లేన్ అంటాం. ఓకేనా? దీన్ని ఏమంటాం? సెక్షన్ చేయడం అంటాం. ఇలా సెక్షన్ చేసిన పార్ట్ ఏమైపోతుందంటే రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? ఇలా సెక్షన్ చేసిన పార్ట్ నుండి ఇప్పుడు ఈ సెక్షన్ ఎక్కడ జరిగింది, ఫ్రంట్ వ్యూలో జరుగుతుంది. అదే టాప్ వ్యూ అయితే అయితే మనం ప్రిజం తీసుకుంటున్నాను పిరమిడ్ నుండి బాక్స్, అంటే ఇదేంటది, స్క్వేర్ పిరమిడ్. ఈ స్క్వేర్ పిరమిడ్ని సెక్షన్ చేసినప్పుడు ఇదేంటి, టాప్ వ్యూలో ఇదేంటి, అవుటర్ సైడ్. ఓకేనా? ఇవన్నీ కూడా అవుటర్ సైడ్స్. ఈ స్క్వేర్లో ఏముంటుంది, ఇన్నర్ సైడ్స్ కూడా ఉంటాయిగా. స్క్వేర్కు ఉన్న ఈ 4 సైడ్స్లో ఇన్నర్ సైడ్స్ ఎలా తీసుకుంటామంటే మనకిచ్చిన బేస్లో నుండి, అంటే మనకిచ్చిన ఈ హైట్లో సెంటర్ నుంచి సెంటర్ పాయింట్ తీసుకుంటున్నాం. ఓకేనా? సెంటర్ పాయింట్ తీసుకుని ఈ సెంటర్ పాయింట్ నుండి ఈచ్ ఎడ్జ్ని కలపండి. ఓకేనా? ఈచ్ ఎడ్జ్ని జాయిన్ చేయండి. ఇలా వచ్చిన ఈ ఇంటర్నల్ పార్ట్స్ని ఏమంటామంటే ఇంటర్నల్ ఎడ్జెస్ అంటాం. ఓకేనా? ఈచ్ ఎడ్జ్ని పాయింట్ని జాయిన్ చేస్తే వచ్చే ఈచ్ లైన్స్ని ఏమంటామంటే ఇంటర్నల్ ఎడ్జెస్ అంటాం. ఇది 1 సైడ్ అనుకో, ఇది వచ్చేసరికి 1 సైడ్ ఇంటర్నల్. ఇది సెకండ్ సైడ్ అనుకో, సెకండ్ సైడ్ ఇంటర్నల్ పార్ట్, థర్డ్ సైడ్, ఫోర్త్ సైడ్. ఓకేనా? ఇప్పుడు మనం పిరమిడ్ని ఏం చేసాం, సెక్షన్ చేసాం. దీన్ని ఏమంటున్నామంటే సెక్షనల్ వ్యూస్ అంటున్నాం. ఓకేనా? ఇలా సెక్షన్ చేసిన పార్ట్ని ఏమంటామంటే సెక్షనల్ అంటాం. ఈ సెక్షనల్ చేసిన పార్ట్ నుంచి, సెక్షన్ చేసిన పార్ట్ నుంచి ఏమేమి డ్రా చేస్తామంటే 3 వ్యూస్ డ్రా చేస్తామమ్మా. అవేంటి? సెక్షనల్ ఫ్రంట్ వ్యూ. ఫస్ట్ మనం అసలు సెక్షన్ చేసేదేమో సెక్షనల్ ఫ్రంట్ వ్యూ, సెక్షన్ చేసిన పార్ట్ నుండి వచ్చేదేమో సెక్షనల్ టాప్ వ్యూ, సెకండ్ వన్ వచ్చేసరికి సెక్షనల్ సైడ్ వ్యూ. ఓకేనా? ఇప్పుడు ఇలా సెక్షన్ చేసిన ఈ పార్ట్ నుండి ఇప్పుడు ఇదేమవుతుంది, ఈ సైడ్ నుండి వచ్చింది కాబట్టి 1,4 సైడ్. ఓకేనా? ఇదేమవుతుంది 2,3 సైడ్. ఈ 1,4 సైడ్ 2,3 సైడ్ నుండి మనం కిందకి ఎక్స్టెండ్ చేసుకోవాలి. అంటే సెక్షనల్ టాప్ వ్యూలోకి ఎక్స్టెండ్ చేసామంటే ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్తో ఇక్కడ స్కేల్ తీసుకోండి. ఈ పాయింట్ నుండి స్కేల్తో స్ట్రైట్గా కిందకి ఎక్స్టెండ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, 1,4 సైడ్ నుండి వచ్చే స్క్వేర్లో ఇంటర్నల్ సైడ్స్ని కట్ అవుతుంది. ఇవి పాయింట్స్ పెట్టుకోండి ఇలా.
డాటెడ్ లైన్స్ ఇంటర్నల్ సైడ్స్ని ఎక్కడైతే కట్ చేసాయో అక్కడ డాటెడ్ పాయింట్స్ పెట్టుకుంటే ఇది వచ్చేసరికి 1 డాష్, ఇది 4 సైడ్ కాబట్టి 4 డాష్. అలాగే 2 దగ్గర నుంచి 2 నుంచి కిందకి ఎక్స్టెండ్ చేయండి. కట్ అయిన పాయింట్ ఇది 2 డాష్, ఇక్కడ టచ్ అయిన పాయింట్ కాబట్టి అంటే కటింగ్ పాయింట్ అని అర్థం. ఇది వచ్చేసరికి 3 డాష్. ఓకేనా? ఇలా 1 డాష్, 2 డాష్, 3 డాష్, 4 డాష్ని జాయిన్ చేయండి. ఇప్పుడు జాయిన్ వచ్చే పార్ట్ని ఏమంటున్నామంటే ఇది ఇంటర్నల్ టాప్ వ్యూ అంటున్నాం, అంటే సెక్షనల్ టాప్ వ్యూ. ఎందుకని దీనికి సెక్షనల్ టాప్ వ్యూ అని పేరు వచ్చిందంటే సెక్షన్ చేసిన పార్ట్ నుండి టాప్ వ్యూలోకి ఎక్స్టెండ్ చేయగా వచ్చిన ఇంటర్నల్ పార్ట్నే సెక్షనల్ టాప్ వ్యూ అంటాం. ఓకేనా? దీన్ని చూడండి నాన్న, సెక్షన్ చేసిన పార్ట్ నుంచి మనం ఇంటర్నల్గా డ్రా చేసే టాప్ వ్యూలోకి వచ్చే పార్ట్ని ఏమంటామంటే సెక్షనల్ టాప్ వ్యూ అంటాం. ఓకేనా? ఇది చూడండి. అదే సైడ్ వ్యూ కావాలనుకోండి, ఇదే పిరమిడ్ని యాస్టీస్గా తీసుకెళ్ళి సైడ్ వ్యూలో ప్లేస్ చేస్తాం. ఈ సైడ్ వ్యూలో ప్లేస్ చేసిన పార్ట్స్ అన్నిటిని సైడ్కి ఎక్స్టెండ్ చేస్తాం. సో ఓకేనా? ఇట్లా ఏమంటాం సెక్షనల్ సైడ్ వ్యూ, సెక్షనల్ ఫ్రంట్ వ్యూ, అలాగే సెక్షనల్ టాప్ వ్యూ అంటాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చెప్తున్నాను చూడండి. ఇదేంటి, మనం పిరమిడ్స్ని 3 మోడల్స్లో, ఓకేనా, పిరమిడ్స్ని 3 టైప్స్లో కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటి, సమ్ డిస్టెన్స్ ఇస్తాడు. డిస్టెన్స్ ఇచ్చి 40 mm 45 mm ఇచ్చి కట్ చేయమన్నాడు అనుకో. కటింగ్ ప్లేన్ వచ్చేసరికి ఫస్ట్ వన్. ఓకేనా? కటింగ్ ప్లేన్ వచ్చేసరికి డిస్టెన్స్ ఇచ్చి కట్ చేయమంటే ఏం చేయాలి, మనకిచ్చిన పిరమిడ్ని బేస్ నుంచి ఎంత డిస్టెన్స్ అయితే ఇచ్చాడో అంత డిస్టెన్స్ తీసుకుని, ఓకేనా, ఎంత డిస్టెన్స్ అయితే ఇచ్చాడో అంత డిస్టెన్స్ తీసుకుని కట్ చేస్తాం. దీన్ని ఏమంటామంటే సెక్షనల్ కటింగ్ ప్లేన్ అంటాం. ఓకేనా? అదే ఇంకో మోడల్ ఏంటి, సెకండ్ వన్ ఇంక్లైన్డ్గా కట్ చేయడం. ఇంక్లైన్ కటింగ్ అంటే ఏంటి, సమ్ 45 degrees కానీ 30 degrees కానీ ఇలా సో ఎంత డిగ్రీస్ ఇచ్చి కట్ చేయమంటాడో పిరమిడ్ని అంత డిగ్రీస్తో మనం కట్ చేయడం. చూడండి, బేస్ నుంచి సర్టెన్ పాయింట్తో సమ్ డిగ్రీస్, 30 degrees అయితే 30 degrees, 40 degrees అయితే 40 degrees తీసుకుని మనం కట్ చేస్తాం. దీన్ని ఏమంటామంటే ఇంక్లైన్ కటింగ్ అంటాం. ఓకేనా? అదే థర్డ్ మోడల్ ఏంటి, డిస్టెన్స్ అండ్ ఇంక్లైన్ కటింగ్. ఇంక్లైన్ యాంగిల్ ఇచ్చేసి కట్ చేయమంటాడు. ఓకేనా? యాంగిల్ ఇచ్చి కట్ చేయమన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే డిస్టెన్స్ వచ్చేసరికి 30 mm ఇచ్చాడు అనుకో, డిస్టెన్స్ 30 mm, ఇంక్లైన్ యాంగిల్ వచ్చేసరికి 45 degrees యాంగిల్ ఇచ్చి కట్ చేయండి అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి, మనం తీసుకున్న పిరమిడ్ని మనకి ఎంత డిస్టెన్స్ అయితే ఇచ్చాడో ఆ డిస్టెన్స్ ఎపెక్స్ పాయింట్ నుండి డిస్టెన్స్ పాయింట్ పెట్టుకోవాలి. దీన్ని ఏమంటామంటే మనకు వచ్చే డిస్టెన్స్ వచ్చేసరికి 30 కాబట్టి 30 mm. ఓకేనా? ఈ 30 mm పాయింట్ని టచ్ అయ్యేలాగా 45 degrees యాంగిల్ అనేది పాస్ చేయాలి. ఓకేనా? 45 degrees యాంగిల్ అనేది పాస్ చేస్తాం. ఓకేనా? దీన్ని ఏమంటామంటే డిస్టెన్స్ ప్లస్ 45 degrees యాంగిల్ ఇచ్చినప్పుడు ఈ విధంగా ప్లేస్ చేసుకుంటాం. అంటే ఏం చేయాలి, ఫస్ట్ మనకిచ్చిన పిరమిడ్ని మనకిచ్చిన హైట్ 30 mm కాబట్టి 30 mm పాయింట్ తీసుకుంటాం. ఆ యాక్సిస్ పాయింట్ని టచ్ అయ్యేలాగానే యాంగిల్ అనేది పాస్ చేస్తాం. దీన్ని ఏమంటామంటే డిస్టెన్స్ టు యాంగిల్ కటింగ్ అంటాం. ఓకేనా? ఈ 3 మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి సెక్షనల్ వ్యూస్లో వస్తాయి నాన్న. ఓకేనా? అర్థమైందమ్మా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడమ్మా నెక్స్ట్ వన్. ఇప్పుడు చూడు, ఫస్ట్ క్వశ్చన్, డ్రా ది సెక్షనల్ top view, sectional
సైడ్ వ్యూ, ఓకేనా, సెక్షనల్ టాప్ వ్యూ అండ్ సైడ్ వ్యూ. డ్రా ది సెక్షనల్ టాప్ వ్యూ అండ్ సెక్షనల్ సైడ్ వ్యూ, ఓకేనా, ఫ్రమ్ ది గివెన్ పిరమిడ్ అన్నాడు అనుకో, బేస్ వచ్చేసరికి పిరమిడ్ వచ్చేసరికి హెక్సాగాన్ పిరమిడ్ అంటున్నాడు. హెక్సాగాన్ పిరమిడ్. సైడ్ వచ్చేసరికి 25 mm, ఓకేనా. హైట్ వచ్చేసరికి 70 mm, ఓకేనా. హెక్సాగాన్ పిరమిడ్ సైడ్ వచ్చేసరికి 25 mm, హైట్ వచ్చేసరికి 70 mm అన్నాడు, ఓకేనా. సో ఈ 25 mm సైడ్ ఉన్న హెక్సాగాన్ పిరమిడ్ తీసుకుని హైట్ 70 mm డ్రా చేసి సెక్షనల్ టాప్ వ్యూ, సెక్షనల్ సైడ్ వ్యూ, ఓకేనా, డ్రా చేయండి అన్నాడు. అంటే ఏంటి, సెక్షనల్ టాప్ వ్యూ, సెక్షనల్ సైడ్ వ్యూ డ్రా చేయండి అన్నాడు కదా. సమ్ యాంగిల్ అని ఇచ్చాడు ఇప్పుడు, ఓకేనా. ది కటింగ్ ప్లేన్ ఈజ్ 30 mm అన్నాడు, ఓకేనా. ది కటింగ్ ప్లేన్ ఈజ్ 30 mm అన్నాడు. సో అప్పుడు ఏం చేయాలి మనం, ఇప్పుడు చూడండి, ది కటింగ్ ప్లేన్ ఈజ్ 30 mm అన్నాడు. అరే ఇది నేను రఫ్ చేసేసిన తర్వాత చెయ్యి అమ్మ. చూడండి, మనకు అసలు ఇచ్చిన గివెన్ డేటా ఏంటి, ఫస్ట్ మనకి ఇచ్చిన గివెన్ డేటా ఏంటి, హెక్సాగాన్ పిరమిడ్ అన్నాడు. సో హెక్సాగాన్ పిరమిడ్ తీసుకున్నా. సైడ్ ఎంత ఇచ్చాడు మనకి, హెక్సాగాన్ పిరమిడ్ యొక్క సైడ్ వచ్చేసరికి 30 mm అంటున్నాడు. హైట్ ఎంత ఇచ్చాడు, 70 mm అన్నాడు. కటింగ్ ప్లేన్ ఎంత ఇస్తున్నాడు, కటింగ్ ప్లేన్ అంటే కటింగ్ యాంగిల్ అని అర్థం, ఓకేనా. కటింగ్ యాంగిల్ ఎంత ఇచ్చాడు, 30 mm ఇచ్చాడు. సో మనం ఏమేమి డ్రా చేయాలి, సెక్షనల్ టాప్ వ్యూ చేయాలి, అండ్ సెక్షనల్ ఫ్రంట్ వ్యూ, అండ్ సెక్షనల్, ఓకేనా, సెక్షనల్ టాప్ వ్యూ, సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అండ్ సెక్షనల్ సైడ్ వ్యూ డ్రా చేయండి అన్నాడు, ఓకేనా. డ్రా ది సెక్షనల్ ఫ్రంట్ వ్యూ, సెక్షనల్ టాప్ వ్యూ అండ్ సెక్షనల్ సైడ్ వ్యూ డ్రా చేయాలి. చూడండి, ఇప్పుడు అసలు ఫస్ట్ మనకి ఇచ్చిన బేస్ నుండి నేనేం తీసుకుంటున్నానంటే ఫస్ట్ XY యాక్సిస్ తీసుకోండి. ఇదేంటి, హారిజంటల్ ప్లేన్, ఇది వచ్చేసరికి వర్టికల్ ప్లేన్, ఓకేనా. ఈ వర్టికల్ ప్లేన్ హారిజంటల్ ప్లేన్కి ఇదేంటి, ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చేసరికి టాప్ వ్యూ, ఇది వచ్చేసరికి సైడ్ వ్యూ, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఎప్పుడు కూడా ఏమి హెక్సాగాన్ అన్నాడు కాబట్టి హెక్సాగాన్ సైడ్ ఎంత మనకి 30 mm. సో మనకి ఇచ్చిన పిరమిడ్ యొక్క బేస్ ఎంత అంటే 30 mm కాబట్టి బేస్ తీసుకుని 30 mm డ్రా చేసాం, ఓకేనా. ఇదంతా 30 mm, ఓకేనా. బేస్ 30. హెక్సాగాన్కి ఎంత సైడ్ తీసుకోవాలి యాంగిల్, 60 degrees. సో 60 degrees యాంగిల్ తీసుకోండి. ఎంత ఇది, 60 degrees యాంగిల్. సో 60 degrees యాంగిల్ తీసుకున్నాం. ఇటు సైడ్ కూడా ఎంత తీసుకోవాలి, 60 degrees యాంగిల్ తీసుకుని సైడ్ మెన్షన్ చేస్తున్నా, ఓకేనా. 60 degrees యాంగిల్ తీసుకుని 60 ఎంత బేస్ ఇది, 30 mm బేస్, ఓకేనా. 30 mm బేస్ తీసుకున్నాం. మళ్ళీ ఇటు సైడ్ ఎంత తీసుకోవాలి, 30. ఇటు సైడ్ వచ్చేసరికి 30. ఇదెంత బేస్, 30. చూడండి, ఈచ్ సైడ్ ఈక్వలేగా, ఓకేనా. బేస్ ఇది వచ్చేసి హారిజంటల్ ప్లేన్, వర్టికల్ ప్లేన్. ఈచ్ సైడ్ని పైకి ఎక్స్టెండ్ చేయాలి. 1 2 3 4 5 6. ఈచ్ సైడ్ ఏం చేయాలంటే పైకి ఎక్స్టెండ్ చేయండి. సైడ్స్ స్ట్రైట్గా తీసుకోండి. స్కేల్ పెట్టుకుని స్ట్రైట్గా తీసుకోండి. ఇది వచ్చేసరికి బేస్ అవుతుంది. ఆల్రెడీ మనం డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ తీసుకున్నాం, డ్రా చేసాం.
ఆ డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ ఎలానో సేమ్ ఇంతే. ఇప్పుడు ఇదెంత పిరమిడ్. సో ఇక్కడ నుంచి హైట్ మనకి ఎంత 70 mm ఇచ్చాడు కాబట్టి 70 mm. దీన్ని ఏమంటాం ఎపెక్స్ పాయింట్ O అనుకుంటాం. జాయిన్ చేయండి ఈచ్ సైడ్కి. ఇది వచ్చేసరికి జాయిన్ చేయండి, దీన్ని కూడా జాయిన్ చేయండి. ఓకేనా. ఇప్పుడు ఏమంటున్నాడు మనకి ఇది హైట్ వచ్చేసరికి ఏమో ఇది హైట్ ఎంతరా 70 mm. సో మనకిచ్చే హైట్ ఎంత, ఇది సెక్షన్ సైడ్ వ్యూ డ్రా చేయాలి. ఓకేనా. మనకు వచ్చే హైట్, మనకిచ్చిన హైట్ ఎంత హైట్, ఇది 70 mm హైట్ ఇచ్చాడు. 70 mm తీసుకుంటున్నా. ఎంతతో కట్ చేయమంటున్నాడు ఇప్పుడు మనల్ని కట్ చేయమనేది ఎంత, కటింగ్ యాంగిల్ వచ్చేసరికి 30 mm. సో 30 mm తీసుకోండి. ఇక్కడ నుంచి 30 mm పాయింట్ పెట్టుకుని ఈ 30 mm కట్ చేయండి. ఈ పాయింట్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది బేస్ ఎంత అండి 30 mm కాబట్టి 30 mm తీసుకున్నాను, కట్ చేస్తాను. ఓకేనా. అంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటి, రిమూవ్ అయిపోయిన పార్ట్. వీటన్నింటిని వేట్లతో ఇండికేట్ చేసుకుంటాం మనం. రిమూవ్ అయిపోయింది. సో ఈ రిమూవ్ అయిపోయిన పార్ట్ని, ఓకేనా, ఇది కట్ చేసిన పాయింట్ ఏంటిది 1. ఇదే సైడ్ 2, ఇదే సైడ్ 2,6, ఇదే సైడ్ 3,5, ఇదేంటి 4, ఇక్కడ నుండి వచ్చిన సైడ్. ఓకేనా. ఇప్పుడు ఇదేమిటి సెక్షన్ చేయబడింది ఫ్రంట్ వ్యూ కాబట్టి దీన్ని ఏమంటున్నాం సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అంటున్నాం. ఓకేనా. ఇదేంటి టాప్ వ్యూ, ఇది వచ్చేసరికి యాక్చువల్గా టాప్ వ్యూ. అది ఇంటర్నల్ పార్ట్ ఎలా తీసుకుంటున్నాను, మనకి ఇచ్చిన సైడ్లో సెంటర్ పాయింట్ తీసుకుని ఈచ్ సైడ్ని జాయిన్ చేయండి. ఇదిగోండి ఇక్కడ నుంచి లైట్గా తీసుకోండి, లైట్గా, ఇది లైట్గా. ఓకేనా. సో ఇక్కడ నుంచి 1 నుంచి ఎగ్జాక్ట్గా స్కేల్ పెట్టుకుని స్కేల్ తీసుకుని స్ట్రైట్గా కిందకి ఎక్స్టెండ్ చేయి. 1 నుంచి కిందకి ఎక్స్టెండ్ చేస్తే ఎక్కడ కట్ అయింది, ఇక్కడ కట్ అయింది. సో ఇది పాయింట్, ఇది 1 కాబట్టి 1'. నెక్స్ట్ 2 దగ్గర నుంచి ఇక్కడ కట్ అయింది, నెక్స్ట్ ఇక్కడ కట్ అయింది. ఓకేనా. ఇదేంటి 6 సైడ్ కాబట్టి 6', 2'. నెక్స్ట్ 1 ఇక్కడ నుంచి కిందకి ఎక్స్టెండ్ చేసుకో, ఇదేంటి 3', ఇదేంటది 5'. నెక్స్ట్ కిందకి ఎక్స్టెండ్ చేయి, వచ్చేది 4 కాబట్టి 4'. ఇప్పుడు ఇవన్నీ జాయిన్ చేసేసాయి. దీనికి హ్యాచింగ్ చేయి. దీన్ని ఏమంటున్నాము అంటే ఇప్పుడు సెక్షనల్ టాప్ వ్యూ అంటున్నాం. ఈ సెక్షనల్ టాప్ వ్యూ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా, ఈ పాయింట్ నుండి తీసుకున్న మనం ఎక్స్టెన్షన్ ఇంటర్నల్ పార్ట్ నుండి వచ్చిన సెక్షనల్ది కాబట్టి సెక్షన్ చేసిన పార్ట్ నుండి, సో సెక్షనల్ టాప్ వ్యూ అంటాం. ఓకేనా. అలాగే మనకు సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అన్నాడు. సెక్షన్ చేసిన పార్ట్ ఏదైతే ఉందో అది సెక్షనల్ ఫ్రంట్ వ్యూ. అలాగే సెక్షనల్ సైడ్ వ్యూ. సెక్షనల్ సైడ్ వ్యూ అంటే సైడ్ వ్యూ. ఈ బేస్ మొత్తం తీసుకొచ్చి పిరమిడ్ మొత్తాన్ని ఇక్కడ ప్లేస్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సైడ్ ఎంత ఉందో అంత తీసుకుని ప్లేస్ చేస్తున్నాం. దీని నుంచి ఎక్స్టెండ్ చేయండి. ఓకేనా. ఇక్కడ నుంచి ఎపెక్స్ పాయింట్ నుంచి, సో ఎపెక్స్ పాయింట్ నుండి ఎక్స్టెండ్ చేస్తున్నా. మనకి బేస్లో హైట్ ఎంత 70 కాబట్టి 70 mm తీసుకుని ఓ పాయింట్ మెన్షన్ చేసా, జాయిన్ చేయి. ఇదే సైడ్ 1 కాబట్టి 1, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 2,6, ఇక్కడ నుంచి ఇక్కడికి కట్ చేయి 2,6. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ తీసుకుని కంపాస్తో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి కట్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదేంటి 3,5, ఇది వచ్చేసరికి 4. ఓకేనా. సో జాయిన్ చేయనా, జాయిన్ చేసాం. అదే ఇది డిస్టెన్స్తో కట్ చేసిన పార్ట్ కాబట్టి డిస్టెన్స్ లెవెల్స్ అన్నీ అంటే పిరమిడ్ యొక్క సైడ్స్ అన్నీ కూడా ఈక్వల్గా కట్ అవుతాయి. సో సైడ్ వ్యూలో కూడా ఎలా తీసుకుంటాం, ఎంత డిస్టెన్స్ అయితే కట్ చేయమన్నాడో
అంత డిస్టెన్స్ తీసుకుని 30 mm కట్ చేసేస్తాం పిరమిడ్ని. ఎంత డిస్టెన్స్ ఇచ్చాడు మనకి? ఇది 30 mm కాబట్టి మనకి ఇచ్చింది 30 mm కాబట్టి 30 mm డిస్టెన్స్తో కట్ చేసేస్తాం. కట్ చేసిన తర్వాత ఏం చేస్తాం? సెక్షన్ చేసిన పార్ట్ కాబట్టి ఇది ఈ సెక్షన్ చేసిన పార్ట్ని డాటెడ్ లైన్స్తో ఇండికేట్ చేసుకుంటాం. ఓకేనా? ఓకేనమ్మా. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సెక్షనల్ సైడ్ వ్యూ. ఓకేనా? చూడరా అమ్మ, చూడండి నెక్స్ట్ వన్. ఇప్పుడు ఏంటి, మనకి సమ్ డిస్టెన్స్ ఇచ్చి కట్ చేయమన్నాడు కాబట్టి డిస్టెన్స్తో ఏ విధంగా కట్ చేస్తామో చూసాం. ఇప్పుడు ఏంటి, సమ్ యాంగిల్ ఇచ్చి కట్ చేయమన్నాడు అనుకోండి, ఆ యాంగిల్తో ఏ విధంగా కట్ చేస్తామో, కట్ చేసిన తర్వాత వచ్చి సెక్షనల్ టాప్ వ్యూ, సెక్షనల్ సైడ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ ఏ విధంగా ఉంటుందో రాచేద్దాం. ఓకేనా? చూడండి, మనకి ఇచ్చిన డేటా ఏంటి అని అంటే, ఈసారి పెంటాగాన్ పిరమిడ్ తీసుకుంటున్నాను నేను. పెంటాగాన్ పిరమిడ్ యొక్క సైడ్ వచ్చేసరికి 30 mm తీసుకున్నా. ఓకేనా? హైట్ వచ్చేసరికి 70 mm అన్నాడు. ఓకేనా? mm అంటున్నాడు. తర్వాత ఇంక్లైన్ యాంగిల్ వచ్చేసరికి 45 degrees ఇచ్చాడు. 45 degrees. ఏమేమి డ్రా చేయండి అంటున్నాడు అని అంటే, డ్రా ది సెక్షనల్ ఫ్రంట్ వ్యూ, సెక్షనల్ టాప్ వ్యూ, సెక్షనల్ ఎండ్ వ్యూ అండ్ ట్రూ షేప్ డ్రా చేయండి అన్నాడు. ట్రూ షేప్ కూడా డ్రా చేయండి అన్నాడు. ట్రూ షేప్ ఈజ్ నథింగ్ బట్ ఆక్సిలరీ వ్యూ. ఓకేనా? చూడండి, ఇప్పుడు ట్రూ షేప్ ఈజ్ నథింగ్ బట్ ఆక్సిలరీ వ్యూ అన్నాం. ఇందాక మనం ఏం చేసాము, సమ్ డిస్టెన్స్ ఇచ్చి కట్ చేయమంటే ఏ విధంగా కట్ చేయాలో చూసాం. ఇప్పుడు వచ్చేసరికి పెంటాగానల్ పిరమిడ్ యొక్క బేస్ ఎంత ఇచ్చాడు మనకి? పెంటాగాన్ పిరమిడ్ యొక్క బేస్, పెంటాగానల్ యొక్క పిరమిడ్ యొక్క బేస్ వచ్చేసరికి 30 ఇచ్చాడు కాబట్టి 30 mm తీసుకున్నా. 30 mm తీసుకుని, ఓకేనా, బేస్ మనకి 30 ఇచ్చాడు కాబట్టి 30 mm బేస్ తీసుకున్నాను. 1, 2 ఇదంతా 30 కాబట్టి 30 mm మెన్షన్ చేసాము. ఓకేనా? మనకి ఇచ్చిన ఎంత యాంగిల్? 75 degrees, 72 degrees, 72 degrees యాంగిల్తో ఫస్ట్ పెంటాగాన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నా. ఓకేనా? 75 degrees, 72 degrees యాంగిల్ తీసుకుని పెంటాగాన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నా. ఇప్పుడు ఈ పెంటాగాన్ కన్స్ట్రక్షన్ చేయాలి అని అంటే ఫస్ట్ బేస్ ఈ సైడ్ 72 degrees తీసుకుంటారు, ఈ సైడ్ కూడా 72 degrees తీసుకుంటారు. మళ్ళీ ఇచ్చిన మనకు బేస్ ఎంత అయితే ఉందో ఆ బేస్ తీసుకుని ఈ పాయింట్ నుండి ఒక ఆర్క్, ఈ పాయింట్ నుండి ఒక ఆర్క్ ఇవ్వండి. ఓకేనా? ఆర్క్ ఇచ్చిన తర్వాత జాయిన్ చేయండి. ఇది వచ్చేసరికి సైడ్ 1, 2, 3, 4, 5. ఇదేంటది? హారిజాంటల్ ప్లేన్, వర్టికల్ ప్లేన్. ఓకేనా? ఇప్పుడు చూడు, తర్వాత ఏం చేస్తాం, ఈచ్ సైడ్ పైకి ఎక్స్టెండ్ చేస్తాం, ఇది కూడా పైకి ఎక్స్టెన్షన్ చేయండి. ఓకేనా? ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇదేంటి? బేస్. ఇది 1 side, 2 side, 5 side, 3 side, 4 side. ఇప్పుడు మనకి ఇచ్చిన బేస్ నుంచి హైట్ ఎంత ఇచ్చాడు మనకి? 70 కాబట్టి ఎపెక్స్ ఓ జాయిన్ చేయి. 1, 2, 5, 3, 4. ఓకేనా? ఇప్పుడు చూడండి, మన ఎంత, ఇదేంటి? ఫ్రంట్ వ్యూ. ఇది వచ్చేసరికి టాప్ వ్యూ. ఈ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఇంటర్నల్ ఎడ్జెస్ తీసుకోవాలి. టాప్ వ్యూలో ఇంటర్నల్ సైజ్ డ్రా చేయాలంటే ఎలా తీసుకుంటాము? మనకిచ్చిన ఈ హైట్లో సెంటర్ పాయింట్ తీసుకోండి. ఓకేనా? ఈ సెంటర్ పాయింట్ని టచ్ చేయలాగిన ఈచ్ లైన్ని కలపండి, అంటే జాయిన్ చేయండి. 2ని 3ని 1ని 4ని 5ని. ఓకేనా?
జాయిన్ చేసాం. జాయిన్ చేసిన తర్వాత మనకి ఎంతైతే అమౌంట్తో కట్ చేయమంటున్నాడు, సెంటర్ పెట్టుకుని కట్ చేస్తున్నాం. ఎంత యాంగిల్? 45 కాబట్టి 45 degrees యాంగిల్. సో ఇదేంటి? 1 side, ఇది వచ్చేసరికి 2 side, ఇది వచ్చేసరికి 5, ఇది వచ్చేసరికి 3, ఇది వచ్చేసరికి 4. ఓకేనా? ఇలా కట్ చేసాం. ఇదేమవుతుంది? సెక్షన్ అయింది. కాబట్టి దీన్ని ఏమంటున్నాం? సెక్షన్ అయింది కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అంటున్నాం. దీన్ని వచ్చేసరికి సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అంటాం. ఓకేనా? మనకి ఇచ్చిన హైట్ ఎంతమ్మా? 70 mm. సో 70 mm అని ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, అదే సైడ్ వ్యూ డ్రా చేయాలి. సో ఈ పార్ట్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సైడ్ బేస్. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడే డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడే డిస్టెన్స్, ఇక్కడ నుంచి డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి కట్ చేయి. కట్ చేసిన తర్వాత సెంటర్ 1 2 3 4 5 అంటే ఇది సెంటరు. హైట్ మనకి ఎంత హైట్ ఇచ్చాడు? ఎంత హైట్ అయితే ఇచ్చాడో 70 mm కాబట్టి 70 mm తీసుకోండి. 70 mm ఇచ్చాడు కాబట్టి చూడండి, ఓకేనా? సెవెంటీ mm తీసుకుంటున్నా. ఈ 70 mm తీసుకున్న తర్వాత ఇదేంటి? బేస్. ఇది సైడ్ వ్యూ, ఇది వచ్చేసరికి సైడ్ వ్యూ. ఎప్పుడైతే సెక్షనల్ వ్యూస్ డ్రా చేస్తాం, సెక్షన్ పార్ట్ నుండి ఎక్స్టెండ్ చేసుకుంటాం, అప్పుడు సెక్షనల్ సైడ్ వ్యూ అవుతుంది. ఇప్పుడు సెక్షన్ చేసిన పార్ట్లు ఇప్పుడు సెక్షన్ చేయండి అన్నీ. సెక్షనల్ టాప్ వ్యూ కిందకి ఎక్స్టెండ్ చేయి 1 దగ్గర నుంచి 1కి, తర్వాత 2 దగ్గర నుంచి 2కి, తర్వాత 5, తర్వాత 3, తర్వాత 4. సో దీన్ని ఏం చేస్తాము? జాయిన్ చేసేసిన తర్వాత ఈచ్ పార్ట్ హ్యాచింగ్ చేయండి. దీన్ని ఏమంటున్నాము ఇప్పుడు? సెక్షనల్ టాప్ వ్యూ అంటున్నాం. ఓకేనా? అదే సైడ్ వ్యూ అనుకోండి, ఫస్ట్ సెంటర్ తీసుకో స్ట్రైట్గా 1, తర్వాత సెకండ్ 2, తర్వాత థర్డ్ 3, తర్వాత ఏంటి 4, ఇది వచ్చేసరికి 4, 5th, ఇది వచ్చేసరికి 5th, ఇది 4 1 2 3 4 5. ఓకేనా? ఇది జాయిన్ చేసుకోండి, షేప్ వస్తుంది చూడండి ఇది. సో దీన్ని ఏమంటున్నామంటే, ఇది హ్యాచింగ్ చేస్తే దీన్ని ఏమంటామంటే సెక్షనల్ సైడ్ వ్యూ అంటాం. ఓకేనా? ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు, సెక్షనల్ వ్యూస్ డ్రా చేయాలంటే ఫస్ట్ మనం పిరమిడ్స్ డ్రా చేసేసిన తర్వాత సెక్షన్ చేసిన పార్ట్ నుంచి కిందకి ఎక్స్టెండ్ చేసుకుంటే సెక్షనల్ టాప్ వ్యూ వస్తుంది. అది ఇంటర్నల్ ఎడ్జెస్ని కట్ చేస్తుంది. సో 1 నుంచి 1కి, 2 నుంచి 2కి, 3 నుంచి 3కి, 4 నుంచి 4కి, తర్వాత 5 నుంచి 5కి ఎట్లయితే ఎక్స్టెండ్ చేస్తుందిగా వచ్చే కటింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేయండి. ఆ వచ్చిన షేప్ని ఏమంటున్నామంటే ఇంటర్నల్గా కట్ అయిన సెక్షనల్ టాప్ వ్యూ అంటాం. ఓకేనా? తర్వాత సైడ్ వ్యూ అంటే ఏంటి? సైడ్కి ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా తీసుకుని సెంటర్ తీసుకోవాలి. స్టార్టింగ్ సెంటర్ తీసుకుంటూ డ్రా చేసుకుంటూ రావాలి. నెంబరింగ్ వస్తున్నాయి 1 2 3 4 5. లేదా 1 ఇచ్చామనుకో ఇక్కడ షేప్ రాదండి నీట్గా. సో అందుకోసమని ఈ విధంగా సెంటర్లో తీసుకుంటాం. ఓకేనా? అర్థమైందమ్మా? నెక్స్ట్ 1. ఓకేనా? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే సెక్షనల్ వ్యూస్ డ్రా చేయమన్నాడో సెక్షన్ చేసిన పార్ట్ నుంచి మనం తీసుకోవచ్చే వ్యూస్ని ఏమంటామంటే సెక్షనల్ వ్యూస్ అంటాం. ఓకేనా? అది టాప్ వ్యూలోకి ఎక్స్టెండ్ చేసుకుంటేనేమో సెక్షనల్ టాప్ వ్యూ అని, ఆ సెక్షన్ చేసిన సైడ్ వ్యూ నుంచి సైడ్కి ఎక్స్టెండ్ చేసుకుంటే సెక్షనల్ సైడ్ వ్యూ అని అంటాం. ఓకే?
థర్డ్ మోడల్ చూడండి అన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేసాం, ఓన్లీ డిస్టెన్స్తో కట్ చేసాం, ఓన్లీ డిస్టెన్స్తో కట్ చేసాం. సెకండ్ వన్ ఏం చేసాం, యాంగిల్తో కట్ చేసాం. సేమ్ ఇంకా డిస్టెన్స్తో పెంటగాన్ చూపించాను అనుకో, హెక్సాగాన్ కూడా సేమ్. తర్వాత హెక్సాగాన్ అయితే స్క్వేర్ కూడా సేమే. ఇంకా అన్ని రిమైనింగ్ పోర్షన్స్ అన్నీ కూడా ఇలా సేమ్గా డ్రా చేయడం, ఒకటే మోడల్. నెక్స్ట్ యాంగిల్ ఇస్తే యాంగిల్ పెట్టి డ్రా చేయడమే. నెక్స్ట్ వన్ తర్వాత ఏంటి, డిస్టెన్స్ ప్లస్ యాంగిల్ రెండు ఇచ్చేసాడు. చూడండి థర్డ్ మోడల్ వచ్చేసరికి ఏంటి, డిస్టెన్స్ ఈక్వల్ టు పిరమిడ్. ఫస్ట్ ఏ పిరమిడ్ డ్రా చేయమన్నాడు, స్క్వేర్ పిరమిడ్. స్క్వేర్ పిరమిడ్ సైడ్ ఎంత అంటున్నాడు, 30 mm. హైట్ వచ్చేసరికి 70 mm అంటున్నాడు. ఓకేనా, డిస్టెన్స్ ఈక్వల్ టు 30 mm. తర్వాత యాంగిల్ ఇంక్లైన్డ్ ఇక్కడ నుంచి డ్రా చేస్తాను చూడండి. డిస్టెన్స్ ఈక్వల్ టు 30 mm, ఇంక్లైన్డ్ యాంగిల్ ఈజ్ 45 degrees అంటున్నాడు. ఏమంటున్నాడు, డ్రా ది సెక్షనల్ టాప్ వ్యూ, సెక్షనల్ సైడ్ వ్యూ, సెక్షనల్ ఎండ్ వ్యూ. ఓకేనా, ఎండ్ వ్యూ అన్నా సైడ్ వ్యూ అన్నా ఒకటే, ఆర్ సెక్షనల్ సైడ్ వ్యూ. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటి, ట్రూ షేప్ ఈజ్ నథింగ్ బట్ ఆక్సిలరీ వ్యూ అని అర్థం. ట్రూ షేప్ ఆఫ్ ఆక్సిలరీ వ్యూ. మనకి ఇచ్చిన డేటా ఇది. దీన్ని బేస్ చేసుకుని ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ స్క్వేర్ పిరమిడ్ అన్నాడు కాబట్టి స్క్వేర్ పిరమిడ్ తీసుకో. స్క్వేర్ బేస్ ఎంత ఇచ్చాడు మనకి, బేస్ వచ్చేసరికి 30 కాబట్టి 30 mm తీసుకున్నా. 1 2 3 4 ఈచ్ సైడ్ పైకి ఎక్స్టెండ్ చేయండి. బేసు మనకి ఇచ్చిన హైట్ వచ్చేసరికి 0, ఎపెక్స్ ఓ. ఓకేనా, మనకి ఎంత బేస్ ఇచ్చాడమ్మా, 30 mm కాబట్టి 30 mm తీసుకుంటున్నాను. 30 mm. దీని నుంచి ఈ పాయింట్ని టచ్ చేయాలన్నా 45 degrees యాంగిల్ అనేది పాస్ చేస్తున్నాను. ఓకేనా, ఈ పాయింట్ని టచ్ చేయాలన్నా 45 అలా తీసుకుంటారు. ప్రొట్రాక్టర్ ఇలా పడుతున్నారు, టచ్ అవ్వట్లా.